వెల్కమ్ బ్యాక్ టు చిన్న చిన్న సంగతులు ఛానల్. మనం లాస్ట్ వీడియోలో కురుక్షేత్ర యుద్ధాన్ని ఎలా ప్రారంభించారు, అలాగే వ్యాసుడు ధృతరాష్ట్రునికి యుద్ధం గురించి నిరంతరం చెప్పడానికి సంజయునికి దివ్య దృష్టిని ప్రసాదించడం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో మనం కౌరవ సైన్యంలోని 2 సైన్యాల వారు వచ్చి పాండవ సైన్యంలో చేరుతారు. వారెవరు, అలాగే కురుక్షేత్ర యుద్ధంలో మొదటి విజయం ఎవరికి దక్కింది అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఈ విధంగా అంటున్నాడు: బావా, దైవం మనకు విజయం కలిగించడం తథ్యం. మన సైన్యంలో ఏ మూల ఏ కొరత ఏర్పడినా వెంటనే అర్జునుని అక్కడికి తీసుకెళ్ళి ఆ కొరత పూరిస్తూ ఉండు. 7 అక్షౌణులకు అధిపతులుగా వెలసిల్లిన సాత్యాకి, చీకీతన, దృష్టకేతు, విరాట ప్రభాత మహావీరులందరినీ దుష్టజమ్యుణ్ణి జాగ్రత్తగా చూసుకుంటాడు. నువ్వు అర్జున్ని ఈ సర్వసేనలకు సంరక్షకులుగా ఉండి ఈ యుద్ధ సముద్రం నుండి మమ్మల్ని అందరినీ తీరం చేర్పించండి అని చెప్పి ధర్మరాజు శ్రీకృష్ణునితో అన్నాడు. ఆ తర్వాత ధర్మరాజు 2 సైన్యాలు మధ్యలోనికి రథం తోలించి అక్కడ మేఘ గంభీర కంఠస్వరంతో గొంతెత్తి ఇలా అంటున్నాడు: ఉభయ సైన్యాల వీరుల్లారా, సామాన్య యుద్ధభటుల్లారా, యుద్ధం చేస్తున్నప్పుడు పరస్పరం దూషించుకోకూడదు, అనగా తిట్టుకోకూడదు. ధర్మం తప్పి యుద్ధం చేయకూడదు. ఈ 2 అంశాలను ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకుని విధిగా పాటించి తీరాలి. ఇక మా సైన్యం నుండి కౌరవ సైన్యానికి కానీ, కౌరవ సైన్యం నుండి మా సైన్యానికి కానీ ఎవరైనా మారదలుచుకుంటే నిర్భయంగా సంతోషంగా మారవచ్చు. బలవంతపు సేవలు ఎవ్వరికీ తగవు. ధర్మరాజు అలా అనగానే ఉభయ సైన్యాలలో కలకలం బయలుదేరింది. పాండవ సైనికులు, దండనాయకులు, సేనానాయకులు, అక్షౌణి వాహకులు అందరూ తమ తమ ఆయుధాలను సిద్ధం చేసుకుని సర్వసన్నద్ధులై నిలిచిన ప్రతిపక్షులపై ఎప్పుడెప్పుడు విరుచుకుపడదామా అన్నట్టు వివ్విళ్ళారుతున్నారు. అదే సమయంలో ధృతరాష్ట్ర పుత్రుడైన వైశ్యానందనుడు యుయుత్సుడు తన సైన్యంతో కలిసి కౌరవ సైన్యాన్ని విడిచి పాండవ సైన్యం పరమోత్సవంతో జయధ్వనాలు చేస్తుంటే ధర్మరాజు పక్షానికి వచ్చి చేరారు. భీష్ముడు తాను శిరస్సుగా, ద్రోణాచార్యుడు కంఠంగా, కృపాశ్వత్థాములు భుజాలుగా, శల్యకృతవర్ములు బాహువులుగా, సోమదత్తుడు వక్షంగా, దుర్యోధనాది కురుకుమారులను ఉదరంగా, భూరిశ్రవణ బాహ్లికులను పాదాలుగా, సంక్షప్త సైన్యాలను పాదరక్షలుగా ఏర్పరిచి అమానుష చాతుర్యంతో మనుష్య వ్యూహం పన్ని ఆ వ్యూహం చుట్టూ అపారమైన చతురంగ బలాన్ని నిలిపి మోకరించాడు. భీష్ముడి విధంగా చేయగానే వెంటనే దుష్టజుమ్నుడు కూడా భీమసేనుని శిఖరంగా, నకుల సహదేవుల్ని శిఖరవాహకులుగా, మధ్యప్రదేశంలో అర్జున, ఘటోత్కచ, అభిమన్య, ఉపపాండవ ప్రభుతి వీరాది వీరులు నిలువరిచి తాను పార్శ్వభాగంలో దుష్టకేతు, చీకీత, విరాట, ద్రుపాద సాత్యకి ధర్మరాజు రక్షితుడై అతి గంభీరమైన దుర్భేద్యమైన పర్వత వ్యూహం పన్ని భీష్ముని వ్యూహాన్ని భేదించడానికి అనువుగా మోకరించాడు దుష్టజుమ్నుడు. అద్భుతమైన అతని వ్యూహరచనకు దేవతలు సైతం ఆశ్చర్యపోతూ పాండవులకి విజయం కలగాలని ధర్మరాజు రథం మీద పుష్పవృష్టి కురిపించారు. ప్రశాంత మంగళంగా వీణుల విందుగా దేవదుందుబులు మ్రోగాయి. అనంతరం ధర్మరాజు భీష్మ ద్రోణులకు నమస్కరించి యుద్ధానికి అనుజ్ఞ తీసుకుని శంఖం పూరిస్తూ వచ్చి దుష్టజుమ్ని రథం పక్కన తన రథం నిలువరింపచేశారు. తరువాత భీష్ముడు శంఖం ఒత్తుతూ తన సైనికులకు యుద్ధం చేయడానికి ఆజ్ఞ ఇచ్చాడు. దుష్టజుమ్నుడు కూడా తన సైన్యాన్ని ఉరుకలుపుతూ కౌరవ సైన్యాన్ని ప్రతిఘటించమని తన సైనిక బలాలకు ఆజ్ఞ ఇచ్చాడు. అంతే. ఉభయ పక్షాలలో వారు అంటే 2 పక్షాల వారు వీరులు సింహానాదాలు, శంఖానినాదాలు, ధనుష్టాంకారాలు, ఖడ్గ విన్యాసాలు, రథచక్ర ఘోషలు, హయహేరీలు, వీరాలాపాలు ఒక్కుమ్ముడిగా చెలరేగి భూమిని కంపింపజేస్తూ
ఆకాశాన్ని చిల్లులు పడచేస్తూ మహాదారుణంగా పరస్పరం తలపడ్డాయి. సముద్రంలో కలిసినట్లు రెండు సైన్యాలు ఒకదానిలో మరొకటి కలిసి క్షణంలో యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయి. కన్ను మూసి తెరిచేంతలో నెత్తురు కాలువలు, తెగిన తలలు, రాసులు, మొండాలు, గుట్టలు ఏర్పడ్డాయి. భీమసేనుడు ఆకలిగొన్న సింహంలా భీకరంగా గర్జిస్తూ ధనుర్బాణహస్తుడై కౌరవుల పాలిట దండధరులా ముందు కదిలాడు. వెంటనే దుర్యోధన ప్రేరితుడై దుశ్శాసుడు 8 మంది తమ్ములతోనూ తోడు చేసుకొని ఆ మహాబలశాలిని ఎదిరించాడు. కానీ భీమసేనుడు ప్రయోగించిన బాణాలకు రథాలు విరగొట్టుకొని, కవచాలు చీల్చుకొని, ఆయుధాలు ముక్కలు చేయించుకొని శరీరాలు నెత్తుల్లో దూగుతుంటే సిగ్గు విడిచి పారిపోవడానికి వారికి ఎదిరించినంతసేపు పట్టలేదు దుశ్శాసనుడు వారికి. ఆ విధంగా మొట్టమొదటి విజయాన్ని సాధించింది భీమసేనుడు. మనం ఈరోజు ఈ వీడియోలో భీమసేనుడు మొట్టమొదటి విజయం సాధించాడని, అలాగే కౌరవ సైన్యంలో ఉన్న ధృతరాష్ట్ర పుత్రుడు వైశ్యానందుడు యుయుత్సుడు తన సైన్యాలతో కలిసి కౌరవ సైన్యం విడిచి పాండవ సైన్యంలో కలిశారని మనం తెలుసుకున్నాం కదా. రేపటి వీడియోలో కురుక్షేత్ర యుద్ధం గురించి, అభిమన్యుడు ఏ విధంగా పోరాడాడు అనే దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.